వందనాలండి. ఈరోజు జూలై 13. దేవుడు సమకూర్చిన వనరులు. దీనిల గురించి కొన్ని కొన్ని విషయాలు గుర్తు చేసుకుందాం. యాక్చువల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇజ్రాయేల్‌లకు 40 సంవత్సరాల వాళ్ళ అరణ్య మార్గంలో వాళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు, దేవుడు వాళ్ళకి ఏమేమి ఇచ్చాడో అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అవి మనం గుర్తించాలి. దాని గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 2 పేతురు 1:3లో పేతురు అంటున్నాడు, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నాడు. ఆయన మనకు అన్నీ కావలసినటివన్నీ సమకూరుస్తున్నాడు. యెహోవా ఈరే అంటే సమకూర్చు దేవుడు. ఆయన ఆయన మన సజీవ దేవుడు. మనకు ఇహలోకములకును నిత్య జీవంలోనూ అవసరమైన వనరులన్నీ సమకూరుస్తాడు. జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటూ స్తుతిస్తూ ఉండాలి. ఈరోజు మనం దేవుడు తాను ఏర్పరచుకున్న జనాంగము అంటే ఇజ్రాయెల్ ప్రజలకి 40 సంవత్సరాల అరణ్య యాత్రలో ఏమిచ్చాడో చూసి ఈనాడు మనకు ఇస్తున్న వనరులతో పోల్చి చూసుకుందాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవాది దేవుడు, ఆయన్ని మనం కలిగి ఉన్నందుకు మనం ధన్యులం. ఆ సంగతి కూడా మనం ఎప్పుడు గుర్తు చేసుకోవాలి. ఫస్ట్ది మేఘస్తంభం. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభంలో ముందుండి నడిపించాడు అని నిర్గమకాండము 13:21లో రాయబడింది. హెబ్రీ పత్రిక 12:1-2లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును ప్రక్కన పెట్టి మన ముందు ఉంచబడిన పందెంలో పరిగెత్తాలని రచయిత అంటూ ఉన్నాడు. అంటే ఈ గొప్ప సాక్షి సమూహం, సాక్షుల గురించి రాయబడి ఉన్నాయి. 11వ అధ్యాయం అంతా కూడా హెబ్రీ పత్రికలో విశ్వాస వీరుల గురించి రాయబడింది. మరి వాళ్ళను మన దృష్టిలో పెట్టుకొని వాళ్లకు దేవుడు ఎంత గొప్ప పనులు చేశాడో అవి మనకు కూడా చేస్తాడు అనే విశ్వాసంతో మనము కంప్లీట్ నిశ్చయితతో ముందుకు పరిగెత్తాలి అని హెబ్రీ పత్రికాకారుడు అంటున్నాడు. ఎందుకంటే మనతో దేవుడు ఉన్నాడు. మేఘస్తంభం ఎప్పుడు కూడా మనతో ఉంటుంది. రెండవది అగ్నిస్తంభం. రాత్రివేళ వారికి వెలిగించుటకు అగ్నిస్తంభం నిర్గమకాండం 13:21లో రాయబడింది. మనకివ్వబడిన పరిశుద్ధాత్మతో అగ్నిస్తంభాన్ని పోల్చొచ్చు. మనలో రక్షణ పొందిన క్షణం నుంచి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. ఆయన మనల్ని రాత్రివేళ అంటే చీకట్లో ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆయన మనల్ని నడిపిస్తాడు. మూడవది నీటి బుగ్గలు. నిర్గమకాండం 15:27లో దాని గురించి రాయబడింది. యేసుప్రభు సమకూర్చే జీవజలంతో వీటిని పోల్చవచ్చు. ఆయన చెప్పాడు యోహాను 4:14లో నేనే జీవజలమును ఇస్తాను అని. మరి నాలుగవది మన్నా. నిర్గమకాండం 16:35లో రాయబడింది దాని గురించి. ఇజ్రాయేలీలు 40 సంవత్సరాలు మన్నాను తిని బతుకుతూ ఉన్నారు. జీవాహారంగా తనను తానిచ్చిన యేసయ్య తనను తినినవాడు ఎల్లప్పుడూ జీవించును అన్నాడు. ఐదవది వారి బట్టలు పాతగిల్లలేదు. ద్వితీయోపదేశకాండం 8:4. యేసుక్రీస్తు ధరింపచేయు నీతి వస్త్రము ఎన్నటికీ పాతగిలదు. మనం ఎప్పుడైతే రక్షణలోకి వచ్చామో అప్పుడు మనకు నీతి వస్త్రం తొడిగిస్తాడు ఆయన. అది ఎప్పుడు కూడా పాతదవ్వదు. ఆరవది రోగంలేమీ రావు. నిర్గమకాండం 15:26. 40 సంవత్సరాల్లో వారికి ఏ రోగము రాలేదు. యేసయ్య తన గాయాల చేత మనకు స్వస్థతనిచ్చాడు అని యెషయా 53:5లో రాయబడింది. మనకు ఆత్మీయ స్వస్థత ఇచ్చేవాడు ఆయనే, నైతిక స్వస్థత ఇచ్చేవాడు ఆయనే, శరీర స్వస్థత ఇచ్చేవాడు ఆయనే. ఏడవది చెప్పులు పాతగిల్లేదు. ద్వితీయోపదేశకాండం 29:5. కొత్త నిబంధనలో చెప్పులు సువార్థికుల పాదాలను సూచిస్తాయి. క్రీస్తు వారితో ఉంటాడు కాబట్టి వారి చెప్పులు ఎప్పుడు కూడా పాతగిలవు. మత్తయి 28:20 ఆయన చెప్తున్నాడు శిష్యులకు, నేను ఎప్పుడు మీతోనే ఉంటాను అని. ఇప్పుడు మనం ఇక్కడ విన్న సత్యాలన్నీ గమనిస్తే ఆనాటి ఇజ్రాయెల్కి ఇచ్చిన వాటికంటే మనకి ఇంకా శ్రేష్టమైన వనరులు ఇచ్చినట్టుగా కనపడుతున్నాయి. మనం గమనించవచ్చు. అందుకే మనం ఎప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. దయామేడా, సర్వము సమకూర్చేవాడు నువ్వే అని, నీపైన ఆధారపడి నిశ్చింతగా ఉండడం మాకు నేర్పించమని, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలను ఏ విధంగా ప్రేమించి ఆదరించావో
అదేవిధంగా మమ్మల్ని కూడా ఆదరిస్తున్నామని నమ్ముతూ మీకు స్తోత్రం చెల్లిస్తూ మాతో ఎప్పుడు మీరు ఉండమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.